గొడవ చేయని మామూలే కదా. సో ఈసారి అప్పటి నుంచి గొడవ చేస్తూ ఉన్నారు. ఏదో 1 కోటి సంతకాలు పెట్టిస్తా అన్నారు. ఆ 1 కోటి మంది పేర్లు ఇస్తే 1 కోటి పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 లక్షలు 10 లక్షలు పేర్లు ఇస్తే చాలు, మేము 1 కోటి సంతకాలు పెట్టేసుకున్నాం అని చెప్పేసుకుంటున్నారు. రేపు ఎల్లుంటే గవర్నర్ కలిసేసి 1 కోటి సంతకాలు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఎవరు చెక్ చేసేది లేదు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు ఏవి తీసుకోలేదు మీరు. పోనీ ఇస్తే ఇవ్వండి. సో ఇట్లా ఇప్పుడు వైసీపీ ఈరోజు రాష్ట్రంలో పీపీపీ మోడుకు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తుందంట. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్నే పెట్టండి బాబు అని ఒక పక్క చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ ర్యాలీలు చేస్తారంట. ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టకూడదంట. ఈయన నేను 17 మెడికల్ కాలేజీ పెడతాను అంటూ బయలుదేరారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సరే పెట్టని అనుకున్నాం. ఎన్ని కాలేజీలు మొదలుపెట్టాడు, పూర్తి చేయాల. మొదలుపెట్టింది 4 కాలేజీలు మాత్రమే. మిగతా కాలేజీలు ఏమయ్యా అంటే 2 నెలల క్రితం అనుకుంటాను ప్రెస్ మీట్లో చెప్పాడు, 15 ఏళ్ళు పడుతుంది కానీ చిన్నగా అవుతాయి, ఏమవుతాయి అంతంత ఈజీగా అయిపోతాయా ఏంటి, 15 ఏళ్ళు పడుతుంది, అన్నీ కావాలంటే ఒక రోజులు ఎందుకు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తొందర లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అసెంబ్లీకే పోనోడు, ఎప్పుడు సచివాలయంకే పోకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళని వెళ్ళి రమ్మని మాట్లాడేస్తున్నాడు. సో ఆయనకేం పెద్ద తొందర లేదు. 15 ఏళ్ళు కాకపోతే 25 ఏళ్ళు పడుతుంది. ఆయనకి పోయిన బాధ ఏంటి చెప్పండి. సో కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాదు. 1996లో ఇదే విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ నాన్నగారి దాన్ని నిర్వాహకమే మేము ఇప్పుడు ఈరోజు ఐటీ అని అందరం తెగ మొత్తుకుంటున్నాం. ఐటీలో మనం బ్రహ్మాండంగా ఉన్నాం, అది ఉన్నాం. కానీ ఒక్క వ్యక్తి విజన్ లేకపోతే ఈరోజు ఐటీ ఈ రాష్ట్రానికి వచ్చినదు. ఆ వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఆ రోజు 150 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ప్రారంభించాం. 150, 1, 2, 3 కాదు, 150 ఇంజనీరింగ్ కాలేజీలు. మన రాష్ట్రంలోని పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు బెంగళూరు ఇంకెక్కడో ఈ డొనేషన్లు కట్టి, ఆ రోజులో ₹1,00,000 డొనేషన్లు కట్టి ప్లస్ మామూలు ఫీజులు ప్లస్ హాస్టళ్ళు ఇంత కష్టపడి కడుతుంటే రాష్ట్రంలో ఇంజనీర్ లేకపోతే రాగల కాలంలో ఇంజనీరింగ్ విద్యకు ఎంత ప్రాధాన్యం లభిస్తుందో అంచనా వేసి 1996లో 150 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఏదో 4 తూతూ మంత్ర మీటింగులు చేస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ కొద్ది గొప్ప ఉందేమో, బ్రహ్మాండమైన ర్యాలీలు చేశారు, ఎట్టబెడతారు, దూమంటే ఎగిరారు. కానీ ఆ రోజు ఎగిరిన కాంగ్రెస్ నాయకులు కొడుకులు కూతుర్లు అందరూ అదే ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు. అదే హైదరాబాద్లో పెట్టిన సిబిఐటీలో చదువుకున్నారు. అదే హైదరాబాద్లో పెట్టిన గోకరాజు గంగరాజు గారు చదువుకున్నారు. అదే హైదరాబాద్లో పెట్టిన 100 కాలేజీల్లో అదే కాంగ్రెస్ నాయకులు చదువుకున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు మేము పీపీపీ మోడ్లో నెక్స్ట్ 3 ఏళ్లలో ప్రారంభిస్తామని ఘంటాపథంగా చెప్పబోతున్న కాలేజీల్లోనే ఈ వైసీపీ నాయకుల పిల్లలు చదువుకోవాలని మేము కోరుకుంటాం. అందరూ చదువుకోవాలి. చదువుకోకుండా ఇట్లాంటి ర్యాలీలు గీళ్ళు చేయకని ముందు చదువుకున్న తర్వాత రాజకీయాల్లో రండి. సో ఈ పిల్లలందరూ కూడా, ఈ వైసీపీ నాయకుల పిల్లలందరూ కూడా రేపు పెట్టబోయే పీపీపీ మోడ్లో పెట్టబోయే మిడిల్ కాలేజీలోనే చదువుకోబోతున్నారు. ఈరోజు మొన్నటిదాకా ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చెప్తుంది అంటూ వచ్చారు. కాదు, ఈరోజు కేంద్ర పార్లమెంటు చెప్పింది. 31 మంది ఎంపీలు ఉన్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ